ద హిడెన్ కెసెల్ కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే మనకి ఇలా మొత్తం గ్రీనరీతో కనిపిస్తుంది. అండ్ ఇదే రిసెప్షన్ అనమాట. సో ఫస్ట్ మనం రిసెప్షన్లోకి చెక్ ఇన్ అయిపోవాలి. అండ్ దెన్ వాళ్ళు మనకి అన్ని డీటెయిల్స్ అవి ఇస్తారు. మనం ఆల్రెడీ ముందే బుక్ చేసుకొని ఉంటాం కాబట్టి అకౌంట్ అది చెక్ చేసుకుని అండ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుని వెళ్తాము. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి ఉంటాయి. సో ఫస్ట్ మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని వాళ్ళు రాసినవన్నీ క్యారీ చేయకుండా ఉంటే బెటర్. అండ్ ఇదే రిసెప్షన్. సో రిసెప్షన్లోకి ఫస్ట్ ఎంటర్ అయిపోతాము. అండ్ ఇదే రిసెప్షన్లో ఎంట్రీ. అండ్ ఇక్కడ హిడెన్ కెసెల్ అని ఒక బోర్డ్ కూడా ఉంటుంది. మనం ఫొటోస్ దిగాలనుకుంటే ఇక్కడ దిగొచ్చు. అండ్ ఇది ఓవరాల్ రిసెప్షన్ లుక్ వచ్చేసి. ఇక్కడ ఫర్నిచర్ కూడా యాంటిక్ పీసెస్తో ఉన్నాయి. అండ్ కంప్లీట్గా ఈ రిసార్ట్ మొత్తం మనకి ఇలా రాక్తోనే కనిపిస్తుంది వాల్స్ అన్ని. అండ్ పైన ఫ్లోరింగ్ రూఫ్ వచ్చేసి బ్లాక్ కలర్తోనే ఉంటుంది. అండ్ మనకి రిసెప్షన్లో ఒక గైడ్ని అసైన్ చేస్తారు. సో ఆ గైడ్ మనని ఇన్స్ట్రక్ట్ చేస్తారు ఎటు వెళ్ళాలి, ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని. సో ఫస్ట్ అయితే ఆయన మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట. రౌండ్గా ఉంటుంది. అండ్ చూడండి లోపల ఎలా ఉంటుందో. అండ్ దీని లోపల చూస్తే మనం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. మొత్తం వాటర్ నిండిపోయి ఉంటుంది. మనం మధ్యలోకి సెంటర్లోకి వెళ్ళాలంటే ఇట్లా 3 బ్రిడ్జెస్ లాగా ఉంటాయి. సో ఇక్కడ ఈ వాటర్లో ఫిషెస్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఫిషెస్ కనిపిస్తున్నాయి. సో ఈ వాటర్లో ఫిషెస్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ 3 సైడ్స్ కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది. అండ్ రూఫ్ చూడండి, రూఫ్ కూడా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ కూడా బ్లాక్ కలరే రూఫ్కి. అండ్ ఫస్ట్ అయితే మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చేస్తారు. సో ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ తీసేసుకుని మనం ఇది దాటి బయటకు వెళ్ళిపోవాలి. అండ్ దెన్ లుక్ చూడండి, ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీకి కానీ వీడియోస్కి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ చాలా బాగుంటుంది ఈ లొకేషన్. మనం యాక్చువల్గా డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్తున్నాం కదా. సో ఈ ప్లేస్ చూస్తే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లేసే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి, వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ చాలా బాగుంటుంది లొకేషన్. అండ్ ఇదే యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అంటే ఆ కోటలోకి మనం ఎంటర్ అయ్యే ప్లేస్. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం ఇందులోకి వెళ్తుంటే మనకి అబ్రాడ్లో ఏదో డిఫరెంట్ కంట్రీలో వెకేషన్కి వెళ్ళినట్టు అనిపించింది. అంత వండర్ఫుల్గా ఉంది. మీరే చూస్తారు కదా, చూడండి. సో ఇక్కడైతే మనకి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ గేట్ ఉంది కదా, ఇదే గేట్ అనమాట. సో మేము వెళ్ళేటప్పుడు ఆ గేట్ ఓపెన్ చేసేసారు, అంటే పైకి లిఫ్ట్ చేసేసారు. సో ఇక్కడ ఆ ఇన్స్ట్రక్టర్ మాకు 2 గేమ్స్ ఉంటాయి అని చెప్పారు. ఆ 2 గేమ్స్ ఏంటంటే, ఒక అతనికి బ్లైండ్ ఫోల్డ్ చేస్తారు. సో మిగిలిన మెంబర్స్ అందరూ అతనికి గైడ్ చేయాలి. వెళ్ళి ఆ బెల్ ఉంది కదా, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా రాక్ మీద బెల్ కట్టేసి ఉంది. సో దాన్ని రింగ్ చేయాలి. మిగిలిన వాళ్ళందరూ అతన్ని ఇన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. సో ఇది ఒక గేమ్. సో మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ గైడెన్స్ ఇస్తున్నారు, లెఫ్ట్ రైట్ అని చెప్పి. సో ఈ రాక్స్ మీద కూడా అలా మనం ఇన్స్ట్రక్ట్ చేసినట్టు జాగ్రత్తగా వెళ్ళి అతను అక్కడ గంట ఉంది, ఆ గంటని కొట్టాలన్నమాట. సో రీచ్ అయిపోయాము. ఒక గోల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, అందరూ కలిసి ఒక 3 times గట్టిగా అరవాలి అని చెప్పారు. సో అందరూ అరిస్తే ఆ సౌండ్ వాళ్ళు సాటిస్ఫై అయితే
అప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది కిందకి దిగుతుంది అని చెప్పారు. సో అందరూ కలిసి గట్టిగా అరిచారు. అప్పుడు వాళ్ళు ఓకే అని సాటిస్ఫైడ్ అని చెప్పి ఆ బ్రిడ్జ్ అనేది కిందకి దింపారు. సో ఆ బ్రిడ్జ్ కిందకి దింపినప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇదంతా చూస్తే ఒక పెద్ద బాహుబలి సెట్ లాగా ఉంది. వీడియోస్కి కానీ, ఫొటోస్కి కానీ, మూవీ షూటింగ్స్కి కానీ, ఏదన్నా సీరియల్ షూటింగ్స్కి కానీ, ఆర్ ఏదన్నా నార్మల్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లొకేషన్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తారు కదా. సో అట్లా ఈ లొకేషన్ అయితే సూపర్బ్గా ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ డోర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపల కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే నిజంగా ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళానన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే నిజంగా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. మన వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పి వెళ్తున్నారు. సో మన తెలంగాణలో నియర్ టు హైదరాబాద్ మనకి ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. సో ఎవరికైనా ఇట్లా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని కానీ, లేకపోతే 1 డే అవుట్ ప్లాన్ చేసుకోవాలని కానీ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఇది పర్ఫెక్ట్ లొకేషన్ అనిపిస్తుంది. జస్ట్ ఒక రిసార్ట్ ఫీలే కాకుండా కొంచెం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. సో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మన ఒక ఆడిటోరియంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ఆడిటోరియంలో ఒక మ్యాజిక్ షో ఉంటుంది. యాక్చువల్గా ఈ మ్యాజిక్ షోని 10 minutes ప్లస్ ఉంది. సో నేను ఆ ఓన్లీ మ్యాజిక్ షోని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి. సో మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ద ఇంట్రెస్టింగ్ వీడియోస్ కమింగ్ అప్. సో ఈ మ్యాజిక్ షో కూడా చాలా బాగుంది. సో నేను జస్ట్ చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ కంప్లీట్ వీడియో అయితే నెక్స్ట్ ఈ వీడియో పోస్ట్ చేసినాక నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓన్లీ మ్యాజిక్ షో చాలా బాగుంటుంది, డోంట్ మిస్ ఇట్. సో మ్యాజిక్ షో అయిపోయినాక మనకి ఇంకొక చోటకి తీసుకెళ్తున్నారు. సో వెయిట్ అండ్ సీ. అండ్ కన్స్ట్రక్షన్ అయితే సూపర్ ఉందండి. మ్యూజియం. సో మనం నెక్స్ట్ వెళ్ళేది మ్యూజియంకి. ఎస్, మనం మ్యూజియంకి వచ్చేసాము. సో ఇక్కడ మ్యూజియంలో పాతకాలపు వస్తువులన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. మేబీ 90s కిడ్స్ అయితే చిన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ చూసుండి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ ఒకప్పుడు యూస్ చేసుకున్నవే పాత కాయిన్స్, పాత మనీ నోట్స్, కెమెరా రీల్స్. ఇవి అంతకుముందు ఫస్ట్లో అయితే ఇలా రీల్స్తో ఉండేవి కదా కెమెరాస్. సో అవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. ఇవి రీల్స్, పాత కెమెరాస్, టైప్ రైటర్స్ అనేవాళ్ళం. ఇవన్నీ లైక్ బాటిల్ ఓపెనర్స్, పోస్ట్ లెటర్స్, ఇట్లాంటివి ఒకప్పుడు మనం యూస్ చేసిన లాంటి వస్తువులన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ మ్యూజియం ఐటమ్స్ అయిపోయాయి. ఒకప్పటి ఫోన్స్, లాంతర్స్, గోల్డ్ పెయింటింగ్స్ అండ్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. మ్యూజియం అయిపోయింది. ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఇదేంటంటే మనల్ని ఒక టన్నెల్లోకి తీసుకెళ్తారు. సో ట్విస్ట్ ఏంటంటే మనకు ఆ టన్నెల్లో ఏమీ కనిపించదు.
బ్లైండ్ పీపుల్ ఎలా ఉంటారో అలా అయిపోతుంది. సో మనం చేతులతో తడుముకుంటూ ఎక్కడ వాల్ ఉంది అని అట్లా చేతులతో తడుముకుంటూ కాళ్ళతో తడుముకుంటూ మనం ముందుకెళ్ళాలి. మధ్యలో వాటర్ ఉంటాయి, వాటర్లో రాళ్ళు ఉంటాయి. సో ఆ వాటర్లో పడకుండా ఆ రాళ్ళు ఎక్కడున్నాయో వెతుక్కొని ఆ రాళ్ళ మీద కాలేసుకొని మనం ముందుకెళ్ళాలి. అండ్ రూఫ్ కూడా మనం స్ట్రైట్గా నుంచోడానికి ఉండదు, పైన తగులుతుంది. ఒక్కొక్క ప్లేస్లో రాళ్ళు ఉంటాయి మధ్యలో. సో జాగ్రత్తగా పైన చెక్ చేసుకోవాలి, కింద చెక్ చేసుకోవాలి, సైడ్స్ చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనం యాక్చువల్గా కొంచెం ముందుకు వచ్చాక ఆ ఫేజ్ అంతా దాటేశాక మధ్యలో ఇలా కొంచెం లైటింగ్ ఉంటుంది. ఇది లైట్స్ కూడా కాదు, పైన రూఫ్లో నుంచి ఒక చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో నుంచి మనకు వచ్చే సన్లైట్. సో మేము ఆ ఫేజ్ అంతా దాటినాక ఫ్లాష్ ఓపెన్ చేసి ఒక ఫోటో తీసుకున్నాము. సో అది బయటకు వచ్చేస్తున్నాము టన్నెల్లో నుంచి. ఎస్, వి డిడ్ ఇట్. ఇక్కడ నడుము నొప్పి ఉన్న వాళ్ళు కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఆర్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఇందులోకి వెళ్ళొద్దు అని వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేశారు. సో టన్నెల్ చూసారు కదా, అది ఎలా బయటకు వచ్చామో. సో అదనమాట, వి కంప్లీటెడ్ దిస్ టన్నెల్. సో హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే మాత్రం ఆ టన్నెల్లోకి వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ అదంతా దాటేసి వచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పూల్ కనిపిస్తుంది ఇక్కడ. ఎస్, దిస్ ఇస్ వన్ పూల్. ఇంకొక పూల్ కూడా ఉంది, అది ఆపోజిట్ సైడ్లో ఉంటుంది, బ్యాక్ సైడ్. అండ్ సో మనం ఈ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఇంకో మ్యాజిక్ షో లాంటిది ఉంది, అది మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడైతే రోప్ బ్రిడ్జ్ లాగా ఉంది. సో ఈ నెట్ మీద, ఈ తాడులతో కట్టిన ఈ రోప్ దాని మీద నుంచి మనం పైకి ఎక్కాలి. అండ్ ఆ తర్వాత ఇట్లా ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంది, దానికి ఏ సపోర్ట్ లేదు, అంటే మనం పట్టుకోవడానికి కానీ ఏమీ లేదు. సో కాళ్ళతో జస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ దాని మీద నుంచి అట్లా వెళ్ళి దాటాలి. యాక్చువల్గా అది కొంచెం భయంగా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇట్లా షివర్ అయిపోతూ ఊగుతూ ఉంది. సో కొంతమంది కంప్లీట్ చేశారు స్లోగా, భయపడుతూ. కొంతమంది ఈజీగానే కంప్లీట్ చేశారు, బట్ అందరూ అయితే రిస్క్ చేయలేదు. కొంతమంది మాత్రమే ఇది ట్రై చేశారు, బట్ ఈజీగానే, చూసినంత కష్టంగా లేదు, ఈజీగానే కంప్లీట్ చేసేసారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి మొత్తం ఎలా ఉందో. అండ్ ఒక చిన్న పాండ్ ఉంది, అందులో లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో పిల్లలకైతే ఇట్లా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ అబౌవ్ 15 years అనే ఉంది. సో అంతకన్నా తక్కువ కిడ్స్ వస్తే ఎక్కువ ఎంజాయ్ చేయలేరు అని అనిపించింది. సో బెటర్ లైక్ ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ కపుల్స్తో కానీ, ఆర్ లైక్ టీమ్ మెంబర్స్తో కానీ ఇట్లా అయితే ఈ రిసార్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని యాక్టివిటీస్ కవర్ చేయొచ్చు. బట్ లెస్ దాన్ 10 years కిడ్స్ అయితే వాళ్ళకి యాక్టివిటీస్ కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో బెటర్ ప్లాన్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ కపుల్స్ ఆర్ విత్ ఆఫీస్ టీమ్ మెంబర్స్. అండ్ ఈ ట్రీ రూఫ్ టాప్ వచ్చి చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మనకి సేఫ్టీ పర్పస్ ఒక హ్యాంగర్ లాంటిది ఇస్తారు, ఆ పైన రోప్ ఉంటుంది. సో ఆ రోప్ని మనం ఆ హ్యాంగర్ స్టిక్ చేసి మనం వెళ్ళాలి. అదంతా దాటేసినాక మనకి ఇట్లా జిప్ లైన్ ఉంటుంది. సో ఆ జిప్ లైన్ ద్వారా మనం కిందకు వచ్చేస్తాం. అండ్ తర్వాత బీచ్ వాలీబాల్, ఇది శాండ్లో ఉంటుంది. అండ్ యాక్చువల్ జిప్ లైన్ ఇది కొంచెం లెంతీగా ఉంటుంది. ఇది ఇంకొక పూల్. సో ఈ పూల్ మీదుగా మనం వెళ్తాం. అండ్ ఈ లొకేషన్స్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫుల్గా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు అండ్ నీట్గా పెట్టుకున్నారు, క్లీన్గా ఉంది ప్రతి లొకేషన్. అండ్ ఈవెన్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అండ్ వాష్రూమ్స్ కూడా సేమ్ అదే కన్స్ట్రక్షన్తో ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, నీట్నెస్ ఆర్ క్లీన్లీనెస్ ఎనీథింగ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు.
అండ్ ఈ వ్యూ చూడండి పైన ప్రతి పిల్లర్కి యాక్చువల్గా ఒక బొమ్మ లాగా అట్లా చాలా బాగుంది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్. ఇది డైనింగ్ ఏరియా. ఈ డోర్స్ చూసారా ఎంత పెద్ద డోర్సో, ఇది ఐరన్ డోర్స్. అండ్ మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది కూడా చాలా బాగుంది. రూఫ్ అంతా బ్లాక్ కలర్తో విత్ గోల్డెన్ లైట్ సూపర్గా ఉంది. వ్యూ మళ్ళీ మీకు ఒక పిక్చర్ యాడ్ చేశాను చూసారు ఎంత బాగుందో. అండ్ దెన్ వీఆర్ హియర్ ఫర్ లంచ్. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. సో ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. చికెన్ సూప్. సో వెజ్ వాళ్ళకి వెజ్ మంచూరియా, నాన్స్, కర్రీస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ, బిర్యానీ అండ్ చికెన్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ డెజర్ట్స్ గులాబ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్. అండ్ డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. అండ్ ఇలా గ్రూప్ ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ చాలా 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 బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మ్యాజిక్ షో లాంటిది, అది క్విక్గా పెట్టి చూపిస్తున్నాను, జస్ట్ చూడండి. యాక్చువల్గా రిసార్ట్స్లో ఇలాంటి మ్యాజిక్ షోస్ ఏమీ ఉండవు మోస్ట్లీ. సో ఇక్కడ వీళ్ళు మ్యాజిక్ షోస్ అండ్ ఈ మ్యాజిక్ ట్రిక్స్ కూడా పెట్టారు. సో కొంచెం డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ ఉంది. నార్మల్ రిసార్ట్స్ కంటే కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. డ్రై యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. సో ఫుల్ డే మంచిగా మనం అన్నీ ఎంజాయ్ చేస్తూ మంచిగా ఎంటర్టైన్ అవుతాము. వీళ్ళు మంచి మంచి ట్రిక్స్తో భలే మ్యాజిక్స్ చేస్తున్నారు. ఈ మ్యాజిక్ షోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ ఈ మ్యాజిక్ షో అయిపోగానే నెక్స్ట్ పూల్లోకి వెళ్ళాము. అండ్ అక్కడే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ లాకర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే అక్కడే డ్రెస్సెస్ పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. అండ్ రెయిన్ డ్యాన్స్ కూడా అయిపోయాక ఇక్కడ మనకి స్నోపీ ఫుట్బాల్ ఉంది. ఇదేంటంటే మనకి మొత్తం లోపలంతా సోపీగా ఉంటుంది. జస్ట్ జారిపోతూ ఉంటుంది అనమాట ఆడుకునేటప్పుడు. సో చాలా అలా ఫ్రీక్వెంట్గా పడిపోతూ ఉంటారు ఆడేటప్పుడు. బట్ సేఫ్టీ పర్పస్ హెడ్కి హెల్మెట్స్ లాంటివి ఇచ్చారు. సో హెడ్కి దెబ్బలు తగలకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్, ఇక్కడ బజ్జీ అండ్ టీ ఇచ్చారు. అండ్ పీకాక్ ప్లేస్
మధ్యాహ్నం ఎండగా ఉండటంతో అది బయటకు రాలేదు. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆ చల్లదనానికి బయటకు వచ్చింది. మేము చాలాసేపు ఓపెన్ చేయని అడిగితే లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఒక్కసారి అట్లా ఓపెన్ చేసింది. సో భలే హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ తగ్ ఫర్ రోప్ కూడా ఉంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ ప్లే దట్. సో మా డే అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఇది ఫ్రెండ్స్తో ఆర్ ఫ్యామిలీ వైజ్ లైక్ ఓన్లీ ఎల్డర్స్ కపుల్స్తో అట్లా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద రైడ్స్ వచ్చేసి 15 years అబవ్ అండ్ వెయిట్ వచ్చేసి 80 kg, లెస్ దాన్ 80 kg ఆర్ 80 ఉంటే ఎలిజిబుల్ అనమాట. సో మా డే అయితే ఇలా కంప్లీట్ చేసాము. ఇట్స్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 1600 per head. అండ్ గ్రూప్స్గా టీమ్స్గా వెళ్తే మీకు అడిషనల్ డిస్కౌంట్స్ కూడా వస్తుంది. అండ్ మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్నీస్ నెస్ట్. ఇదే గేట్. బై.